హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఆంధ్రప్రదేశ్ పీజీ నీట్ 2024కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ మెరిట్ లిస్ట్ ఎక్కడ కూడా మార్కులు అయితే లేవు. మార్కులు లేకపోయినా మనకు సీట్ వస్తుందా లేదా గత సంవత్సరంతో మనము పోల్చుకోవడానికి లేకపోతే సరి చూసుకోవడానికి మెరిట్ లిస్టే ఆధారం. మెరిట్ లిస్ట్లో మెరిట్ ర్యాంకు ప్రకారంగా చెక్ చేసుకోవచ్చా అంటే మెరిట్ లిస్ట్తో పాటు మెరిట్లో మనము మన కేటగిరీలో మన రీజియన్లో ఏ పొజిషన్లో ఉన్నాము, సో 23లో అలాట్ అయిన క్యాండిడేట్ ఏ పొజిషన్లో ఉన్నాడు, ఆ విధంగా కంపేర్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గత సంవత్సరం ఉన్న రిపోర్ట్సే కాదు, రానున్న 24కు సంబంధించినటువంటి రౌండ్ 1 రౌండ్ 2 ఆ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ విషయంలో తెలంగాణ, ఏపీ ఇటు ఆల్ ఇండియా కోటా యూజీలో గత 3-4 ఇయర్స్గా సర్వీస్ అయితే అందిస్తున్నాను. సో చాలా రకాల రిపోర్ట్స్ తీయడం జరిగింది. ఇప్పుడు పీజీకి సంబంధించి గత సంవత్సరం కూడా చాలామంది కూడా వెరిఫై చేసుకున్నారు. ఓన్లీ ఏపీ తెలంగాణనే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఎంసీసీ లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఉందో దాంట్లో కాలేజ్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, అది ఇంకా స్పెషలైజేషన్ వైజ్గా కట్ ఆఫ్స్ అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా jaipalandia.com అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేద్దాం. ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం 590 రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా రకాల రిపోర్ట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్తో పాటు దీంట్లో తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేటగిరీ ఏ, కేటగిరీ బి అండ్ కేటగిరీ సి, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కట్ ఆఫ్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో ఫస్ట్ నేను లాగిన్ చేయగానే ర్యాంక్ ఇన్ఫో అని ఉంది. అప్డేటెడ్ మై ర్యాంక్, నాకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత 4554 సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే సరే నాకు ఇక్కడ ఏమొచ్చేసింది, క్యాస్ట్ వచ్చేసి ఓబీసీ వచ్చేసింది, ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసింది, సీరియల్ నెంబర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే స్టేట్ లిస్ట్ ఇచ్చారు కదా, స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో ఇదంతా చెక్ చేసిన తర్వాత మనకు గోటు. సో ఇక్కడ మరి క్యాస్ట్ సీరియల్ నెంబర్ రాలేదు అంటే సో జస్ట్ మీ నేమ్ ఉందా, కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. సో ఆల్రెడీ ఒకసారి నేమ్ని నేను బైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీలాగిన్ చేసేసి లైన్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేటగిరీ ఏకి సంబంధించినటువంటి లిస్టులోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కట్ ఆఫ్ ర్యాంక్ బై మార్క్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 2024 సెలెక్ట్ చేస్తాను. 2023 ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఉంటాయి, 24 కట్ ఆఫ్స్ ఇంకా రాలేదు కదా. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2024 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏపీ నీట్ సెలెక్ట్ చేసుకొని కోర్స్ వచ్చేసి నాకు నచ్చిన కోర్సు నేను ఏది సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ ఆర్డీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ కాలేజెస్ రౌండ్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. బీసీబీ కాబట్టి నేను బీసీబీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే బీసీబీలో మనకు జెమ్స్, ఎస్ఆర్ఎంసీ, జిఎంసీకేలో ఈ విధంగా సీట్ అయితే అలాట్ అయింది. సో ఇక్కడ జెమ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఇది ఏయూ రీజన్కి సంబంధించిన కట్ ఆఫ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు ఉన్నాయి. రైట్ సైడ్ ఏమొచ్చింది, మై ర్యాంక్ స్టేటస్ అంటే సో నేను ఏ రీజియన్లో ఉన్నాను, నా క్యాస్ట్ ఎంత, స్కోర్ అనేది ఇవ్వలేదు ఈసారి. ఎందుకంటే మెరిట్ లిస్ట్లో ఎక్కడ కూడా స్కోర్ లేదు. సో కాబట్టి నేను స్కోర్ 0 చేశాను. బట్ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఇచ్చారు కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు ఆ లిస్ట్ ప్రకారంగా అంటే వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారంగా మెరిట్ ర్యాంక్ ఎంత అంటే 202. సో నేను సర్వీస్ కోటా, నాన్ సర్వీస్ కోటా రెండు కూడా మిక్స్ చేశాను. ఎందుకంటే సర్వీస్ కోటాకే అని కాదు. సో సర్వీస్ కోటా వాళ్ళు, నాన్ సర్వీస్ కోటా వాళ్ళు రెండింటికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరు, సర్వీస్ కోటా వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళిద్దరిని కూడా మిక్స్ చేసేసాను. సో లోకల్ ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది, అదే ఇంకా లోకల్ క్యాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎవరికైతే సీట్ అలాట్ అయిందో అది. సో ఆల్రెడీ ఇది ఏయూకి సంబంధించిన కాలేజ్. ఇక్కడ నేను వచ్చేసి ఎస్వి కాబట్టి నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలా, సో ఎస్ఆర్ఎంసీ సెలెక్ట్ చేసుకుంటాను. ఎస్ఆర్ఎంసీ సెలెక్ట్ చేసుకుని ఎస్వీలో. సో ఎస్వీలో ఆల్రెడీ ఎవరికైతే సీట్ వచ్చిందో సిరిచందనికి సీట్ వచ్చేసింది ఎస్వీలో, బీసీబీలో. సో అప్పుడు మార్కులు ఇచ్చారు కాబట్టి 550. మరి ఆల్ ఇండియా ర్యాంక్ 8200 అండ్ మెరిట్ ర్యాంక్ వచ్చేసి 6049. సో లోకల్ ఓపెన్ మెరిట్ 217 అండ్ ఎస్వీ బీసీబీలో 36. మరి నాకెంత వచ్చింది, ఎస్వీబీసీలో 12 వచ్చింది. అంటే సీట్ వస్తుందా అంటే సో అప్పుడే 36 ర్యాంకర్కి సీట్ వచ్చినప్పుడు మరి 12కి సీట్ రాదా, ఈజీగా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకొక బెస్ట్ కాలేజీ అన్న ఎన్ఆర్ఐలో ఏమైనా సీట్ వచ్చే ఛాన్సెస్, ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఆర్ఐలో సో ఇది ఏయూ కింద వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కూడా ఏయూ కిందనే ఉంది. సో ఇంకొక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎస్వి కింద. సో ఎస్వి కింద ఏ కాలేజ్ అంటే ఇది జిఎంసీకి ఆర్డీలో సీట్ వచ్చేసింది.
జిఎంసీకేలో ఇక్కడ అలాక్ట్ అయిపోయింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కోట కూడా ఈ పర్టికులర్ అంటే అపోలో మెడికల్ కాలేజ్ ఆడియోలో సీట్ వచ్చింది, అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద చెక్ చేద్దాం. ఎస్పీబీసీబీలో మనకు 33 ర్యాంకర్కి సీట్ వచ్చింది. మరి నాకు వచ్చిన ర్యాంక్ ఎంత ఇక్కడ చెక్ చేసుకుంటే 12. మరి నాకు స్పెషల్ కోట ఉంది, నాన్ సర్వీస్ కోట. ఇక్కడ ఏ కోట కింద వచ్చింది, నాన్ సర్వీస్ కోట కిందనే. సో ఈ విధంగా గత సంవత్సరం ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్ కంపేర్ చేసుకోవడానికి ఈ సైట్ని ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎక్కడైనా సరే ఒక పర్టికులర్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసినప్పుడు అతనికి రౌండ్ 1లో సీట్ వచ్చిందా, రౌండ్ 2లో సీట్ వచ్చిందా, రౌండ్ 2లో వస్తే ఏ కాలేజీలో సీట్ వచ్చింది, రౌండ్ 2కి ఏ విధంగా ఉంది. దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు 2023కి సంబంధించి. సో దీంట్లో జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో జనరల్ సర్జరీ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో ఈసారి ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో ఈడబ్ల్యూఎస్లో ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్ కనుక చెక్ చేసుకున్న ఆల్ ఇండియా కోటాలో మనకు 896 లీస్ట్ అండ్ లాస్ట్ ఎక్కడి వరకు సీట్ ఉంది 17,721. అది ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంఎస్ జనరల్ సర్జన్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తూట్ అని చెప్పేసి మనకు తమిళనాడులో ఉన్నటువంటి కాలేజీలో సీట్ వచ్చేసింది. సో దీంట్లో మరి తెలంగాణలో ఎక్కడైనా ఉన్నాయంటే కనుక తెలంగాణకు సంబంధించి కనుక చూసి గవర్నమెంట్ మెడికల్గా సిద్దిపేటలో 12,103కి అయితే రౌండ్ 3లో ఈడబ్ల్యూఎస్ కోట కింద అయితే సీట్ అలాక్ట్ అయింది. సో ఈ విధంగా ఆల్ ఇండియా కోట దీంతో పాటు ఇటు ఏపీ తెలంగాణ మెరిట్ లిస్ట్ కంపేర్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజంగా ఈ వెబ్సైట్ సో మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఒక మెంటర్ కంటే ఎక్కువ హెల్ప్ అవుతుంది. మరి ఇంత మంచి వెబ్సైట్ జస్ట్ మీకు ఆ రిపోర్ట్స్ కేవలం 599కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలని కామెంట్ బాక్స్లో అడిగినట్లయితే డెఫినెట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మీ వంతు ప్రయత్నంగా మీరైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని కుదిరితే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అదేవిధంగా మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ సో మరిన్ని రిపోర్ట్స్తో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.